దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలండి. అయితే ఈరోజు మన ముఖ్యాంశము నిరీక్షణ అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాము. ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగినటువంటి నా దేవ, మీ ఘనమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, ఈరోజు మాట్లాడుతున్న వాక్యాంశము నిరీక్షణ. ప్రభా తండ్రి, ప్రభా ఇదిగోండి చూస్తున్న ప్రతి బిడ్డ హృదయము తెరవబడి ప్రభా వాక్యాన్ని గ్రహించుకునేటటువంటి శక్తిని దయచేయమని, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కూడా బిడ్డలు జీవించడానికి సహాయం చేసి పెట్టమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం నిరీక్షణ అనే అంశం గురించి మాట్లాడుకుందాం. అయితే మనం ప్రార్థన చేసుకుంటున్నాము, వాక్యం చదువుతున్నాము. సమాధానం కోసం నిరీక్షణ కలిగి జీవించాలన్నమాట. ఆది కాండం మనం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, ఒకసారి చదువుకుందాం. ఆది కాండము 15వ అధ్యాయం చదువుకుందాం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేం ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. అయితే ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్పి ఉన్నాడు. అబ్రహాం అంటున్నాడు కదా, ముసలి వయసు వచ్చేసింది, ముసలితనంలోకి వెళ్ళిపోయాడు. అయితే అబ్రహాంతో దేవుడు మాట్లాడి ఉన్నాడు కదా, ఏమని అంటే, నీ ఇంటి వారిని విడిచిపెట్టి, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి, నీ బంధుమిత్రులందరినీ విడిచిపెట్టి నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు అని అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు, అబ్రహాము అలాగే ప్రభువా అని చెప్పి దేవుని యొక్క మాటకు విధేయత చూపించి వచ్చాడు. అబ్రహాముకి ఎంతో ఆస్తి సంపాదించుకున్నాడు, ఎంతో ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే, అబ్రహాముకి బిడ్డలు లేని విషయాన్ని బట్టి అప్పుడు దేవుడు మాట్లాడుతుంటే అబ్రహాం అంటాడు కదా, నువ్వు నాకు ఎంత ఇచ్చినా ప్రయోజనం ఏముంది ప్రభువా, నాకు సంతానము లేదు కదా అని చెప్పి అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఎవరెవరో ఆస్తికర్తలుగా నీకు ఎంచుకోని అవసరం లేదు, నీ గర్భవాసమున పుట్టిన వారు మాత్రమే నీకు ఆస్తికర్తలుగా ఎంచబడతారు అని చెప్పి దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నారు. అయితే అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇవ్వగానే ఆ వాగ్దానం నెరవేర్చబడిందా? నెరవేర్చబడలేదు. అయితే వాగ్దానాన్ని బట్టే కాదు కానీ అబ్రహాము అనేక మార్లు దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించాడు. అనేక సందర్భాలు దేవుని యందు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి దేవుడు అబ్రహాముకి ప్రతి మాటకి సమాధానం చెప్తున్నాం, వాగ్దానం ఇస్తున్నాను, ఆ వాగ్దానాలు నెరవేర్చబడడానికి సమయము పడుతున్నాను. దేవుడు అనగానే బిడ్డల్ని ఇవ్వలేదు కదా, చాలా సమయం పట్టింది అబ్రహాంకి శారాకి బిడ్డలు కలగడము. నిరీక్షణ కలిగి జీవించాలి అనేది ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేనా? మనం ప్రార్థన చేసుకుంటున్నాము, వాక్యము చదువుకుంటున్నామేమో, కానీ మనము నిరీక్షణ కలిగి జీవించాలి. ఇంకా నాకు సమాధానం రాలేదేంటి, ఇంకా సమాధానం లేకపోతే ఎలా, ఇంకా నేను అడిగిన దానికి సమాధానాన్ని నేను పొందుకోలేదే అని నిన్ను నువ్వు దేవుళ్ళు తక్కువ చేసుకోవద్దు. అంటే దేవుడు అంటున్నాడు కదా, ఇక్కడ నన్ను నువ్వు హెచ్చింపచేస్తూ నీ యొక్క ప్రార్థన అవసరతలను కూడా ఏమంటే నీ యొక్క మాటను గట్టిగా దేవునికి వినపడేలాగా మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఉండవచ్చు నీకు జీవితంలో, అది ఇంకా నెరవేర్చబడలేదని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఒక సమయం అంటూ ఉంది. అయితే ఇక్కడ అన్నారు కదా, వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు అది పోస్ట్ పోన్ అవుతుంది, అది ఇంకా జరగడం లేదు అంటే ఇంకా గొప్పగా నీకు అద్భుత కార్యములు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడని అర్థం. నీ ఇచ్చిన వాగ్దానాన్ని ఇంకా గొప్ప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అబ్రహాముతో అన్నాడు కదా, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించేదను అని కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇసుక రేణువులు ఎలా ఉంటాయో అవి ఎంత లెక్క పెట్టలేమో అలాగే నీ సంతానాన్ని కూడా లెక్క పెట్టలేనంత మంది నీకు సంతానం అవుదురు అని చెప్పాడు. అయితే ఇప్పుడు మనమంతా అబ్రహాము సంతానం అని అనబడుచున్నాం కదా. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం అది నిరర్ధకము కాలేదు, అది సమయము పట్టినను ఆ సమయానికి అది జరుగుతుంది. అయితే దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చారో దాన్ని నెరవేర్చుకునే స్థితి దేవుడికి ఉన్నది. అయితే మనము కూడా అలాగే ఉండాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. ఇంకా నాకు సమాధానం రాలేదు కదా అని చెప్పి నువ్వు నిరీక్షణను కోల్పోయినప్పుడు ఇంకా మనం ఎలా సమాధానాన్ని పొందుకుంటాము?
మనం నిరీక్షణ కలిగి జీవిస్తేనే మనం సమాధానాన్ని పొందుకుంటాం. దేవుడు కూడా మనకు చిన్న చిన్న పరీక్షలు పెడుతూనే ఉంటారు కదా. నిరీక్షణ కలిగి జీవిస్తున్నారా లేదా, ఇంకా ఒకవేళ నిరీక్షణ కలిగి జీవించలేకపోతే మనం ఎంత భక్తి చేసి ప్రయోజనం ఏమున్నది. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, అబ్రహామా నీకు నేను నీ గర్భవాసమున పుట్టిన వారు మాత్రమే నీకు వారసులు అవుతారు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది జరుగుతుందని అబ్రహాము గమనించాడు. అది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే నేను నిరీక్షణ కలిగి జీవించాలి అని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ నిరీక్షణలో ఒక చిన్న లోపం ఏంటంటే, సారా ఏం చేసిందంటే ఇంకా బిడ్డలు లేరు కదా అని చెప్పి హాగర్ని వివాహం చేసుకోమని చెప్పింది. ఆ హాగరేమో ఒక దాసి. అబ్రహాముకైతే నిరీక్షణ ఉన్నది కానీ సారాకి నిరీక్షణను కోల్పోయినది. అబ్రహాం అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడేమో కానీ సారా ఏమి చేసిందంటే అబ్రహాం యొక్క భక్తిని పక్కలో పట్టించిందని అర్థం అవుతుంది ఇక్కడ. అంటే ఏం చేసింది, ఆ హాగర్ని వివాహం చేసుకున్నామని దాసికి కుమారుడు పుడతాడని చెప్పి అవన్నీ జరిగిన తర్వాత ఏమైంది, మరలా సారా గర్భం దాల్చింది. ఏ హాగరుని అయితే చేసుకోమని సారా చెప్పిందో ఆ హాగరు సారాని ఎంతగానో తక్కువ చేసి చులకన చేసి మాట్లాడడం వల్ల అక్కడ తన యొక్క ఉనికిని కోల్పోయింది సారా. అంటే దేవుడిలో ఉన్నప్పుడు, దేవుడు మాట చెప్పినప్పుడు దానిని నువ్వు పాటించే విధంగా ఉండాలి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని పక్కకి నెట్టివేసుకునేలాగా కానీ ఆ వాగ్దానము నీ నుండి పోయేలాగా కానీ నువ్వు ఏమాత్రము చేసుకొనకూడదు. ఇప్పుడు దేవుడు అన్నాడు కదా, నిన్ను గొప్ప జన్మగా చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఒకవేళ దేవుడు నీకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానము ఏ రోజుకైనా అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అన్నమాట అర్థం. ఈ రోజనే కాదు, ఏ రోజుకైనా ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆ నిరీక్షణ కలిగి మనము జీవించాలి. దేవుడు రాకడ వస్తుంది అని మనం నమ్ముతున్నాము. ఎప్పటి నుంచో దేవుడు రాకడ వస్తుంది అని అంటున్నారు. ఎప్పుడు వస్తుందో మనకి తెలియదన్న విషయం మనకి తెలుసు. కానీ నిరీక్షణ కలిగి మనం జీవిస్తున్నాం కదా. ఈ రోజు కాకపోతే రేపు వస్తారు అనే నిరీక్షణ కలిగే కదా మనం ప్రార్థన చేస్తున్నాము. నిరీక్షణాయుధమైన జీవితాన్ని కదా మనం జీవిస్తున్నాం. అయితే ఆ నిరీక్షణ అనేది అన్ని విషయాల్లోనూ ఉండాలి. విశ్వాసంలో కూడా మనం బలమైన వారిగా మనం జీవించాలి. విశ్వాసంలో మనం ఎంత బలమైన వారిగా ఉంటామో అప్పుడు మనం నిరీక్షణను పొందుకొనగలిగినటువంటి స్థితిలో ఉంటాము. దేవుడిచ్చిన వాగ్దానాలు దేవుడు నెరవేర్చే స్థితిలో ఆయన ఎప్పుడూ ఉంటారు. కానీ మనము ఆ వాగ్దానాల విషయము మనం మరిచిపోయి దేవుడిచ్చిన వాగ్దానం ఒకటి అయితే మనం చేసేటటువంటి క్రియలు ఇంకొక రకంగా ఉంటాయి అన్నమాట. హాగరు సారా విషయంను మనం జ్ఞాపకం చేసుకుంటే సారా ఏం చేసింది, హాగరుని ఇచ్చి అబ్రహాముకి వివాహం చేసింది. అయితే అబ్రహాముకి ఇచ్చినప్పుడు హాగరు బిడ్డని కనిన తర్వాత, ఇస్మాయిల్ని కనిన తర్వాత అప్పుడు ఏమైందండి, చులకన అయిపోయింది హాగరు దృష్టిలో. ఒక దాసి దృష్టిలో యజమానురాలు చులకన అయిపోయిందండి. ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కనుక మీరు అది వేరే దారిలో కనుక లేకపోతే ఇంకొక రకంగా వాటిని మనం చేసేసుకుందాంలే అని మీరు ఆశపడుతున్నారేమో. ఒకవేళ అలా ఆశపడుతుంటే మీరు అందరిలో చులకనైపోతారు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చే వరకు కూడా మనము దాని జోలికి మనం వెళ్ళకూడదు. కేవలం దాని గురించి, ఆ వాగ్దానమును గురించి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది కూడా నమ్మకము విశ్వాసము కలిగి నిరీక్షణ ఉంచి. అయితే ఈరోజు నీకు సమాధానం రాలేదు. ఇప్పుడు నేను ఒక స్థితిలో ఉన్నాను, నేను ఒక బాధాకరమైన స్థితిలో నేను ఉన్నాను. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు సమాధానం రాలేదు. నాకు సమాధానం రాలేదు కదా అని చెప్పి దేవుడిని మనం విడిచిపెట్టేస్తామా? లేకపోతే నాకు సమాధానం రాలేదు కదా అని చెప్పి అల్ప విశ్వాసులుగా మనం మారిపోతామా? మారిపోకూడదు. ఎందుకంటే నీకు సమాధానం వస్తుంది, కానీ నువ్వు కనిపెట్టుకొని ఉండు. ఒక్కొక్కసారి మనకు వెంటనే దేవుడు సమాధానం ఇస్తారు. అయితే ఆ సమాధానము దేవదూత ద్వారా పంపుతుండగా అపవాది ఆ సమాధానం మనకి చేరకుండా ఆపివేస్తూ ఉంటాడు దేవదూతని. అంటే ఇక్కడ దేవదూతకి అపవాదికి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. దేవుడైతే సమాధానాన్ని పంపుతున్నాడు, నువ్వు సమాధానం కలిగి ఉండాలని. కానీ అక్కడ అపవాది నీకు సమాధానాన్ని రాకుండా దూరపరుస్తున్నాడు. కానీ నువ్వు ఆ నిరీక్షణని కోల్పోవద్దు. ఎందుకంటే దేవుడు చేయవలసినటువంటి పని దేవుడు సమయానికి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగే మనం చేయవలసినటువంటి పనులు కూడా, మనం ఉండవలసినటువంటి నిరీక్షణలో కూడా మనము తప్పకుండా మనం ఉండాలి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో అబ్రహామా నీ గర్భవాసమున పుట్టిన వారే నీకు ఈ సొత్తుకి యజమానులు అవుతారని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అబ్రహాము ఎంతటి విశ్వాసము కలిగి మనము జీవించాలి. అబ్రహాముకు ఉన్నటువంటి నిరీక్షణను కలిగి మనము జీవించాలి. అబ్రహాము ఉన్నటువంటి దేవుని యందు నమ్మిక ఉన్నటువంటి నమ్మకంతో మనము జీవించాలి. ఈరోజు నీకు ఒక సమాధానం రాలేదేమో, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, దేవుళ్ళ భయభక్తులు కలిగి జీవిస్తున్నావేమో, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చి ఉండవచ్చు, నీకు సమాధానము రాలేదేమో. సమాధానము
రాలేదని నువ్వు భయపడుతున్నావా? సమాధానం రాలేదని దేవుళ్ళో విశ్వాసంలో నువ్వు తగ్గిపోతున్నావా? సమాధానం రాలేదని నిరీక్షణను కోల్పోయి 2 పడవల మీద కాలు వేసినట్టు అటు ఇటు కాలు వేసుకుంటా ఇదిగో దేవుడని మళ్ళీ లోకం వైపు నువ్వు చూస్తున్నావా? అలా చూడొద్దు. నువ్వు దేనినైతే నమ్మకించావో, నువ్వు మొదట దేనినైతే నమ్మావో దేవునిలో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో. ఆ విశ్వాసంలో నీవు జీవించు, ఆ నిరీక్షణలో నువ్వు జీవించు. ఎప్పుడైతే నువ్వు నిరీక్షణతో జీవిస్తావో, ఎప్పుడైతే దేవుని యందలి నిరీక్షణ కలిగి ఉంటావో, దేవుడు నీకు ఖచ్చితంగా సమాధానాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి సమాధానాన్ని నువ్వు నిరర్ధకం ఏమాత్రము చేసుకోవద్దు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు పక్కదారి పట్టించి నీ ఇష్టమైనటువంటి క్రియల ద్వారా, నీ ఇష్టమైనటువంటి మార్గాల ద్వారా అవి సఫలపరచుకోవాలని నువ్వు ఎంత మాత్రము చూడొద్దు. నీకు సమాధానం కావాలంటే మొదట నీకు కావాల్సింది నిరీక్షణ. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యము చదువుతున్నావు, అయితే నీకు నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని నువ్వు పొందుకో. నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి జీవిస్తావో దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వడానికి ఎంతగానో ఆసక్తి చూపుతారు. ఒకవేళ దేవుడు నీకు సమాధానం పంపినప్పుడు అపవాదికి దేవదూతకి మధ్య ఘర్షణలో నీకు సమాధానం కొంచెం లేటుగా రావచ్చేమో, కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం నీ నిరీక్షణకి ఖచ్చితంగా దేవుడు ఒక మంచి మార్గాన్ని తెరుస్తారు, ఒక మంచి ఆశీర్వాదాన్ని నీ ముందు ఉంచబోతున్నారు. అది నువ్వు గమనించుకొని నీ యొక్క క్రైస్తవ జీవితంలో నిరీక్షణ కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని కావాలని అంటున్నాడు. మనకు ఒక పరుగు పందెం ఉన్నదన్నమాట. ఎలా అంటే మనం ఇప్పుడు దేవుడి యొక్క విశ్వాసంలో మనం జీవిస్తున్నాము. అయితే ఈ పరుగు కడముట్టించే వరకు అని ఇక్కడ అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు కదా, నా పరుగు కడముట్టించే వరకు అని. అనేక మంది ఈ పరుగు పందెంలో పరిగెత్తుతారు. అయితే నీ ముందు ఒక గురి ఉంచబడి ఉన్నది. అయితే ఆ గురి దగ్గరికి నువ్వు చేరుకోవాలంటే ఓపిక కలిగి, సహనము కలిగి, అదేవిధంగా నిరీక్షణ కలిగి, నమ్మకము కలిగి పరుగు పందెంలో నేనే గెలుస్తాను అనే నమ్మకమైనటువంటి విశ్వాసముతో పరిగెత్తాలి. నీ ఎదుట క్రీస్తు అనేటువంటి గురి నీ ఎదుట ఉంచబడింది. ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఆ పరుగు పందెంలో గెలవాలి అని ఆశపడితే గనక ఖచ్చితంగా నువ్వు నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని కూడా జీవించాలి. నా యొక్క సమాధానం కోసమే నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. కేవలం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, అంతా బాగానే ఉంది, కానీ నా సమాధానం వచ్చేలోపే నీవు సహనాన్ని కోల్పోతున్నావు, నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావు, నీ విశ్వాసంలోంచి సడలిపోతున్నావు. నువ్వు నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు కూడా నీ యొక్క భక్తి పరిపూర్ణతలోకి వెళ్తున్నట్టు అర్థము. మొదటి మెట్టు ఏంటంటే మనకి ప్రార్థనాయుధమైన మెట్టు, రెండవది వాక్యము, మూడవది నిరీక్షణ, నాలుగవది విశ్వాసము. దేవుని చేరుకోవడానికి, దేవునితో సన్నిహితమైనటువంటి బంధాన్ని పెంచుకోవాలంటే మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావాలి, కానీ ఒక్కసారిగా అన్నీ ఎక్కి దేవునిని పొందుకోవాలి, దేవుని యందు సన్నిహితంగా మనం జీవించాలి అని అనుకోవడం తప్పు. అబ్రహాముకి ఒక వాగ్దానం ఇచ్చి ఉన్న దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు? నీకు గర్భవాసమున పుట్టిన వారే నీ ఆస్తికి యజమానులు అవుతారు, కర్తలుగా మారుతారని దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం ఇవ్వగానే నెరవేర్చబడలేదు, కానీ కొన్ని రోజులు సమయం పట్టింది, కొంత సమయం పట్టింది. కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? నిరీక్షణ కలిగి జీవించాడు. అయితే ఇక్కడ ఒక వాగ్దానం అందు నిరీక్షణ కలిగి జీవించడం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ఏమిటంటే శ్రమల యందు నిరీక్షణ కలిగి జీవించాలి. మనము శ్రమల యందు నిరీక్షణ అంటే ఇదే ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే యోసేపు ఎంతగానో భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అయితే యోసేపు శ్రమల యందు నిరీక్షణ కలిగి జీవించాడు. యోసేపు ఏ తప్పు చేయకుండానే యోసేపు ఏమయ్యాడు? జైలులో వేయించబడ్డాడు, అంటే ఒక బందీగా మార్చబడ్డాడు, ఒక ఖైదీగా మార్చబడ్డాడు. ఇక్కడ యోసేపు నిరీక్షణ కలిగి ఉన్నాడు, నా దేవుడు గొప్పవాడు, ఈ రోజు కాకపోతే రేపైనా నాకు విడుదలనిస్తాడు అని. అప్పుడు ఏమవుతుందంటే ఆ రాజ్యంలోంచి ఇంకో 2 ఖైదీలని యోసేపు దగ్గర ఉన్నప్పుడు, యోసేపు ఉన్న చోటనే వేసినప్పుడు యోసేపు అంటాడు కదా, ఒకసారి కనుక మీరు మరలా విడుదలయ్యి వెళ్ళినప్పుడు రాజుకి నన్ను జ్ఞాపకం చేయండి అంటారు. అనినప్పుడు వారేం చేస్తారు? ఒకళ్ళేమో చనిపోతారు, ఒకళ్ళనేమో చంపేస్తారు, ఇంకొకళ్ళేమో ఏమవుతారు? విడుదల చేయబడతారు. విడుదల చేయబడిన వాడు మరి జ్ఞాపకం చేస్తాడా? తను మరిచిపోతాడు. మరి కొన్ని సంవత్సరాలు మరి యోసేపు అలా జైల్లో ఉన్నప్పుడు ఆ యోసేపు శ్రమలను బట్టి, యోసేపు యొక్క నిరీక్షణను బట్టి యోసేపుని దేవుడు ఎలా మార్చాడు? చక్రవర్తిగా మార్చాడు అన్నమాట. అంటే ఈరోజు ఒకవేళ మనం శ్రమలో ఉండవచ్చు, ఒకవేళ మనం బాధలో ఉండవచ్చు, ఒకవేళ మనం వేదనలో ఉండవచ్చేమో, కానీ దేవుడు మనకు ఎటువంటి కార్యం చేయట్లేదే, అందరి పట్ల కార్యాలు చేస్తున్నాడే. నేను ఎంత ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను వాక్యం చదువుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, నేను మందిరానికి ప్రతి వారము మానకుండా వెళ్తాను, అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను దేవుళ్ళో మనం అనుకోవచ్చు. కానీ నువ్వు నిరీక్షణ కలిగి జీవించాలని కూడా దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో ఆ ప్రార్థన కొరకై నువ్వు నిరీక్షణ కలిగి జీవించు. నీ శ్రమలను బట్టి నిరీక్షణ కలిగి జీవించు. నీ వాగ్దానం
వాగ్దానాలను బట్టి నిరీక్షణ కలిగి జీవించు. క్రీస్తు అనే గురి నీ వైపు ఉన్నప్పుడు దాని పరుగు పందెంలో నేనే గెలవాలి అనే ఒక నిరీక్షణ కలిగి నువ్వు ఆ పరుగు పందెంలో గెలవడానికి నువ్వు పరిగెత్తడానికి ప్రయత్నం చేయి. కేవలం విశ్వాసము కాదు, నమ్మకము కాదు, కేవలం ఏ విషయాల్లో అయినా సరే నీకు అన్నీ కలిగి ఉండొచ్చు, కానీ క్రైస్తవులకి మనము నిరీక్షణ అనేది కూడా ఎంతో ముఖ్యమైన ఉన్నది, ఎంతో ముఖ్యమై ఉన్నది. ఆ నిరీక్షణ లేకపోవడం వల్ల అనేక మంది క్రైస్తవులు తప్పిపోయే స్థితిలో ఉన్నారు. దేవుడు కూడా అదే అంటున్నాడు కదా, తప్పిపోయిన వారి కొరకే నేను వచ్చి ఉన్నానని. ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించి ఉన్న దేవుడు ఇజ్రాయెల్ మోషే ద్వారా విడిపించి ఉన్నాడు. మోషే ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా చేసి ఉన్నారు. మరి చేసినప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చూసారే. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడడం చూశారు. ఆ మరణపు దూత వచ్చి ప్రథమ ఫలాన్ని ఎలా అయితే తీసుకొని వెళ్ళిపోయిందో కూడా, గొర్రెపిల్ల రక్తం లేనప్పుడు ఎలా తీసుకువెళ్ళిపోయిందో చూశారు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చూశారు. ముఖ్యమైనటువంటి ఒక అద్భుత కార్యం ఏంటంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడడం అనమాట. అటువంటి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చూశారు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్ని స్తంభాన్ని దేవుడు వారికి ఎంచి ఉన్నారు. కానీ వారు దేవుని ఎల్లప్పుడూ సణుగుతూనే ఉన్నారనమాట. ఎల్లప్పుడూ దేవుని విషయంలో వాళ్ళు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి జీవించలేదు. దేవుడు అద్భుత కార్యం చేస్తారు అనే విషయాన్ని బట్టి వారు జీవించాల. ఆ 40 సంవత్సరాలు ఇంకా నడుస్తూనే ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు కానాను చేరడానికి. దేవుడు తలుచుకుంటే ఒక 5 నిమిషాల్లో వారిని తీసుకొని వెళ్ళలేడా? తీసుకొని వెళతాడు. కానీ దేవుడు ఏం చేశారంటే, వాళ్ళ ఎంతవరకు నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు, ఎంతవరకు నమ్మకం పెట్టుకొని ఉన్నారు, ఎంతవరకు దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నారు, ఎంతవరకు నిరీక్షణ కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలకి నిరీక్షణ లేదు. మీకు నేను అన్నీ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు నిరీక్షణ కలిగి జీవించలేకపోతున్నారు? ఎందుకు సణుగుతున్నారు, నసుకుతున్నారు? దేవుడు బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఏ కార్యము చేసినా మొదట చేసినటువంటి కార్యాలు చాలా గొప్ప కార్యాలు, అలాగే తర్వాత చేసే కార్యాలు కూడా చాలా గొప్పగానే ఉంటాయి. ఈరోజు నాకు మొదట చేసిన కార్యమే గొప్ప కార్యము, తర్వాత అంతా ఇలా అయిపోతుందేంటి అని మీరు అలా అనుకోవడం, అది ఆ మాట ఎంత వ్యర్థమైనది. ఎందుకంటే దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా, వారు మొదటి రోజు మన్నాను కురిపించిన రోజు చాలా బాగుందన్నారు. మరలా అదే మన్నాని తినమని చెప్పినప్పుడు ఇదే మేము తినాలా, ప్రతిరోజు ఇదే తినాలా అని అన్నారు. దేవుడికి తెలుసు అక్కడ మన్నాను కురిపించినప్పుడు కూడా ఎవరికి ఎంత అవసరమో అంత మాత్రమే కూర్చుకొనమన్నారు. ఇంకా ఎక్కువ కూర్చుకున్నా అది పురుగులు పట్టి పాడైపోతుందని సెలవిచ్చినారు దేవుడు. అంటే దేవుడు అంటున్నాడు కదా, నీకు ఎంత కావాలో దేవుడికి తెలుసు, నీకు ఏ సమయంలో ఇవ్వాలో దేవుడికి తెలుసు, నీకు ఎలా ఇస్తే దేవుళ్ళను నువ్వు నిలబడతావో కూడా దేవుడికి తెలుసు, నీకు ఎలా ఇస్తే దేవుడిని నువ్వు గణపరుస్తావో కూడా దేవుడికి తెలుసు. నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ హృదయం ఏంటో, నువ్వు ఎలా జీవిస్తున్నావో సమస్తము దేవుడికి తెలుసు. ఈరోజు నాకు జరగలేదు కదా, నాకు ఇది రాలేదు కదా, అది రాలేదు కదా నువ్వు అనుకోవచ్చు. మరి మనం ఈ మాటలు అనుకుంటున్న మనము ప్రతిరోజు దేవుడిలో నిజమైన భక్తి చూపుతున్నామా? ప్రతిరోజు దేవుడిలో నిజమైన విశ్వాసము కలిగి మనం జీవిస్తున్నామా? ప్రతిరోజు దేవుణ్ణి ఇదిగో మొదటి ఉన్నటువంటి భక్తిలో ప్రతిరోజు మనం అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? లేదు కదా. మరి మనం అలా జీవించలేనప్పుడు దేవుడు కొన్ని రోజులు మనకి సమాధానం ఇవ్వకపోతే నువ్వెందుకు నిరీక్షణను కోల్పోతున్నావు? ఒక్కొక్కసారి ఈ నిరీక్షణ కోల్పోయిన వారు దేవుణ్ణి కూడా దూషించే స్థితిలో ఉంటారు. అనేక మంది దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు కూడా. నిరీక్షణ లేక, ప్రార్థనకి సమాధానం రాలేదని, జవాబు రాలేదని దేవుణ్ణి దూషించి దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎలా అంటే, ఇదిగో నా కుటుంబంలో ఎవరో చనిపోయారు, ఒక క్రైస్తవ కుటుంబంలో ఎవరైనా చనిపోతే, యవ్వనస్తులు కానీ ఎవరైనా చనిపోతే, అదిగో దేవుడే తీసుకెళ్ళిపోయాడు, నేనేం తప్పు చేశాను, నేనేం లోపం చేశాను, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, ఇంకా నేను ఎందుకు ఈయనని నమ్ముకొని ఏం ప్రయోజనం ఉన్నది అని చెప్పేసి దేవుణ్ణి అవమానించి, దేవుణ్ణి తిట్టి, దేవుని దగ్గర మిమ్మల్ని మీరు దూరపరుచుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే అది అపవాది చేసే క్రియలే కానీ దేవుడు చేసే క్రియలు కాదు. ఈ లోకంలో అనేక మంది యవ్వనస్తులు ఉన్నారు, అనేక మంది పాపంలో జీవించిన వారు ఉన్నారు. పాపంలో జీవించినటువంటి యవ్వనస్తుల్ని దేవుడు వారిని పరిశుద్ధపరిచి, వాళ్ళకి పరిశుద్ధాత్మనిచ్చి, ఆయన ఒక పిలుపునిచ్చి, ఆయన దేవుళ్ళో నిలబెట్టుకొని ఆయన యొక్క పరిచర్యను చేయించుకున్నటువంటి వారు అనేక మంది ఈరోజు మనకు కనబడుతున్నారు. అలాగే ఏ పాపము తెలియని వారు, చనిపోయిన వారు ఉండవచ్చు. అది కేవలం అపవాది చేసేటటువంటి క్రియలే కానీ దేవుడు ఎవరిని తీసుకొని వెళ్ళాలని ఆశపడే దేవుడు కాదనమాట. ఇక్కడ అనుకుంటారు కదా, దేవుడు చెప్తున్నాడు కదా, నేను ఎవరిని తీసుకొని వెళ్ళిపోను, ఎందుకంటే అందరూ నా బిడ్డలే, అందరూ నా పని చేయడానికి వచ్చిన వారే, అందరూ నా నామాన్ని ఘనపరచడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నవారే. కానీ ఎవరైతే నా నుండి వేరుపడిపోతారో, ఎవరైతే నా చేయి విడిచిపెట్టుకొని కుడి తట్టు నేను ఉన్నానని చూసుకోకుండా ఎడమ తట్టు వైపు చూస్తూ నా చేయి చాపినా నా చేయి పట్టుకోకుండా అపవాదికి చేయిచ్చి, ఎవరైతే అపవాది చేతులకి లోబడి
లోబడిపోయి అపవాది క్రియల యొక్క క్రియలు చేసుకుంటూ నేను ఎన్ని మార్లు గద్దించినను, ఎన్ని మార్లు నేను వచ్చి దర్శించినను, ఎన్నిసార్లు నా స్వరముతో మాట్లాడినను ఎవరైతే లక్ష్య పెట్టలేని స్థితిలో ఉంటారో వారు మాత్రము మరణానికి దగ్గర అవుతారు. హల్లెలూయా. అది కేవలం అపవాది చేసే క్రియ మాత్రమే. అది కేవలం అపవాది చేసేది, అది దేవుడు చేసేది కాదు. ఒకవేళ ఈరోజు నీ కుటుంబంలో ఎవరైనా లేకపోయి ఉండవచ్చు, లేరు అని చెప్పి దేవుని యందు నిరీక్షణని నువ్వు పోగొట్టుకుని ఉండవచ్చు, నువ్వు విశ్వాసంలో తప్పిపోయి ఉండవచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, నువ్వు విశ్వాసంలో తప్పిపోయి ఉన్నావేమో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ భక్తి ఎంత చేసావో దేవుళ్ళో నువ్వు జ్ఞాపకం చేసుకో. మొదటగా నువ్వు ఎంతవరకు దేవుళ్ళో నిలబడి ఉన్నావు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నా స్వరాన్ని వినిపించుకొని వారు, నిరీక్షణ కలిగి జీవించని వారు, అటువంటి నిరీక్షణలో లేని వారు దేవుని యందలి భయభక్తులు లేని వారుగా పోతారన్నమాట. దేవుని యందలి భయభక్తులు ఉన్నవారు ఎలా ఉంటారంటే ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుకుంటారు, నిరీక్షణ కలిగి ఉంటారు, నమ్మకం కలిగి ఉంటారు, విశ్వాసము కలిగి ఉంటారు, ప్రతి అడుగు నేను దేవుడితోనే వేయాలని ఆశ కలిగి ఉంటారు. ఇవేమీ లేకుండా నేను అన్నీ చేసేసుకుంటున్నాను. ఇందులో మనం ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం. ప్రార్థన చేసేవాళ్ళు వాక్యాన్ని చదవలేని స్థితిలో ఉంటారు, వాక్యం చదివేవాళ్ళు ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటారు. ప్రార్థన వాక్యము రెండు ఉన్నవారు నిరీక్షణ కలిగిన స్థితిలో ఉంటారు. ఈ మూడు ఉన్నవాళ్ళు నమ్మకం కలిగినటువంటి ఒక విశ్వాసంలో జీవించలేని స్థితిలో ఉంటారు. ప్రతి క్రైస్తవులు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది, కానీ ఆ బలహీనతలన్నింటినీ సరిచేసి సక్రమమైన మార్గంలో నడిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన యందలి ఉండగా మనకి ఇంకా భయం ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా నిరీక్షణ కలిగి మీరు జీవించండి, నిరీక్షణ కలిగి ఇదిగో దేవుళ్ళు అంటుకట్టబడి మీరు జీవిస్తే ఆ నిరీక్షణ ఒక గొప్ప వరంగా మనకి మార్చబడుతుంది అన్నమాట. ఏదో ఒక్కసారిగా మనం ఒక వస్తువుని తయారు చేయాలంటే మెల్లమెల్లగా తయారు చేసుకుంటూ వెళ్తాం, కానీ మనం అనుకున్న వస్తువు, మనం ఆలోచించుకున్న వస్తువు మన కళ్ళ ముందుకు అలా రాదు కదా. అలాగే మనము కూడా అంతేనండి. మనం దేవుళ్ళో ఎదగడానికి దేవుడు మనల్ని రోజుకి మారుస్తూ ఉంటారు. ఈరోజు ఒక రకంగా, ఈరోజు ఒక రకంగా. ఇదిగో మొదట్లో నువ్వు ప్రార్థన అరగంట చేసుకుంటూ ఉండవచ్చేమో, కానీ నువ్వు ప్రార్థనాయుధమైన జీవితంలో జీవిస్తుంటే ఇంకొక అరగంట మరలా ఎక్స్ట్రా పెరుగుతూ ఉంటుంది. అలా రోజు గంటకి ఇంకో అరగంట ఎక్స్ట్రా పెరుగుతుంటుంది. వాక్యం చదువుకునే ఇంట్రెస్ట్ నీకు లేదేమో, కానీ నువ్వు 10 నిమిషాలే వాక్యం చదువుతావేమో. నీ చదువుకునే ఇదిని బట్టి దేవుడు అక్కడున్న నీ హృదయాన్ని చూసి బిడ్డకి వాక్యం చదవాలని ఆశ ఉంది కానీ చదవలేని స్థితిలో ఉన్నాడు, అపవాది చేత శోధించబడుతున్నాడు అని చెప్పి రోజు ఏమవుతుందంటే నువ్వు చేసే ఒక భక్తి రోజుకి పెరగాలి కానీ తరిగిపోయే స్థితిలో ఉండకూడదన్నమాట. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అందుకనే మనకు ఆదరణకర్తగా నిలిచి ఉన్నాడు. దేవుడు అన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు, నేను వెళ్ళుచున్నాను, నేను ఆదరణకర్తను మీకు పంపుతాను, అప్పటి వరకు మీరు ఏ పరిచర్య చేయొద్దని పేతురుతో చెప్పి ఉన్నాడు దేవుడు. అలాగే 125 మంది ఆ మేడగదిలో ప్రార్థించుచుండగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఒక్కొక్కరిని తాకినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత అన్య భాషలు మాట్లాడి ఉన్నారు. అయితే అటువంటి స్థితిలో వారు ఉండగా దేవుడు అన్నాడు కదా, ఆదరణకర్తను మీకు నేను పంపుచున్నాను అన్నట్లుగా దేవుడు ఆదరణకర్తను పంపి ఉన్నాడు. అప్పటి వరకు పేతురు అబద్ధాలు ఆడేవాడిగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ఆదరణకర్తను తనలో నింపుకున్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల నాలుకల వలె వారిని తాకినప్పుడు పరిశుద్ధమైనటువంటి హేయకరమైనటువంటి క్రియలే కానీ, అబద్ధపు మాటలే కానీ, మోసకరమైనటువంటి మాటలే కానీ, అటువంటి నిరీక్షణ లేనటువంటి జీవితాలే కానీ, అవిశ్వాసాలే కానీ అన్నీ పోగొట్టుకున్నారు. ఎందుకంటే అన్నీ పోయినాయి అనమాట. ఎలా అంటే ఆ అగ్నిజ్వాలల వంటి నాలుక ఎప్పుడైతే తాకిందో, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తాకిందో, అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవాది సంబంధమైన క్రియలన్నిటి నుంచి కూడా వారు విడుదల పొందుకున్నారు యేసు నామములో. హల్లెలూయా. అటువంటి గొప్ప స్థితిని మనం పొందుకోవాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ లేదేమో, నువ్వు పరిశుద్ధాత్మని పొందుకో. నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నట్లయితే నువ్వు నిరీక్షణ కలిగి జీవిస్తావు. నాకు నమ్మకం ఉంది, నింగి నేలకి ఒరిగిపోయినా, ఈ జలరాశులను పొంగి పొర్లినా నాకు ఏ అపాయము కలగదు. ఎందుకంటే నాకు నా దేవుడు ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఒకవేళ నాకు మరణమే వచ్చినా నా నిరీక్షణని నేను కోల్పోను. ఒకవేళ నేను దుఃఖ స్థితిలో ఉన్నా, ఒకవేళ నన్ను అందరూ చేయి విడిచిపెట్టేసి ఉండవచ్చు, ఒకవేళ నన్ను అందరూ తృణీకరించి ఉండవచ్చు, ఒకవేళ అందరూ నిన్ను ఏదైనా సరే నిన్ను త్రోసివేసి ఈ లోకంలో నువ్వు పనికిరావని హేయకరమైన వస్తువుగా నిన్ను మార్చివేసి ఉండవచ్చు. ఒకవేళ నువ్వు రాత్రి వేళ నువ్వు కన్నీరు విడిచుంటే నీ కన్నీరు చూడట్లేదని, నిన్ను ఎవరు ప్రేమించట్లేదని నువ్వు బాధపడుతూ నాకు ఎవరి ప్రేమ లేదు, నేను దేన్ని పొందుకోలేకపోతున్నానని నువ్వు ఈరోజు బాధపడుతున్నావేమో. అయితే నువ్వు నిరీక్షణ కలిగి జీవించు. దేవుడు నిన్ను ప్రేమించాలని ఆశపడుతున్నాడు, దేవుడు నీకు ప్రేమనివ్వాలని ఆశపడుతున్నాడు, దేవుని ప్రేమను నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నువ్వు నిరీక్షణ కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు నిరీక్షణ కలిగి జీవిస్తే దేవుడు
దేవుడు నీ తట్టు తిరుగుతాడు. ఎప్పుడైతే మనం ఆయన తట్టు తిరుగుతామో ఆయన మన తట్టు కూడా తిరిగి మనకు అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన మనకి చేసేవాడిగా ఉన్నాడు. అటువంటి స్థితిలో మనం జీవించాలి. అటువంటి గొప్ప స్థితిలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మరి మనము నిరీక్షణ కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈ రోజు నుంచి నువ్వు నేను ప్రతి ఒక్కరు ఈ వాక్యం వింటున్న వారు చెబుతున్న నేను కూడా నిరీక్షణ కలిగి జీవించే వారిగా మనం జీవించాలి. దేవుడి యొక్క రాజ్యంలో మనం స్థానాన్ని సంపాదించుకోవాలి. దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనకు ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనం ఎవరి కొరకు ఉన్నామంటే ఈ లోకంలో నశించిపోతున్న ఒక ఆత్మల కొరకు మనం జీవిస్తున్నాము. ఒకవేళ నువ్వు భక్తిపరురాలు అవ్వచ్చు, భక్తిపరుడు అవ్వచ్చు, నువ్వు ఎంతో విశ్వాసంలో జీవించి ఉండవచ్చు, కానీ నువ్వు ప్రతి ఒక్కరికి సువార్త చేయవలసిన అవసరత నీకు కూడా ఉన్నది. ఎందుకంటే క్రైస్తవులుగా ఉన్న మనము ప్రతి ఒక్క నశించిపోయే ఆత్మని వెదకి రక్షించే వారిగా కూడా మనము జీవించాలి. కేవలము మనం ప్రార్థన మందిరానికి వెళితేనే సరిపోదు, కేవలం నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతుంటేనే సరిపోదు, కానీ కనీసం వారంలో 2-3కైనా నీ నోట నుండి సువార్తను బయటకి ఎప్పుడైతే చెప్తావో ప్రతి ఒక్కరు మారే స్థితి వస్తుంది. ఎందుకంటే ఒకసారి చెప్పినప్పుడు వాళ్ళు నిన్ను అనవచ్చు, రెండోసారి చెప్పినప్పుడు కూడా ఏంటి వీళ్ళు ఇలాగే చెప్తారా అనొచ్చు, మూడోసారి చెప్పినప్పుడు కూడా నిన్ను విసిగించుకొని అవసరమైతే ఒకవేళ తిట్టచ్చు. నిన్ను ఎన్నిసార్లు తిట్టినా నువ్వు విసుగద్దు, వేసారిపోవద్దు. నిరీక్షణ కలిగి దేవుని యొద్ద అడుగు, ప్రభువా నేను పలానా వాళ్ళకి సువార్త చెబుతున్నాను, వాళ్ళు మారు మనసు పొందుకోవాలి, నాలో పరిశుద్ధాత్మని నాలో ఉంచు, క్రియ జరిగించు. ప్రభువా నేను నిరీక్షణ కలిగి జీవిస్తున్నాను, నేను ఇన్ని ఆత్మల్ని నేను రక్షించాలని నేను ఆశపడతాను. కేవలం యాజకులైనంత మాత్రమే ఆత్మలు రక్షించేవారు కాదండి, విశ్వాసులు కూడా సువార్త చేసి ఆత్మల్ని రక్షించేవారుగా ఈరోజు ఉండాల్సిన అవసరత మనకి ఉన్నది. ఎందుకంటే దేవుడు రాకడ అతి సమీపంగా ఉన్నది. అనేకమైనటువంటి ఆత్మలు నశించిపోతున్నాయి. నువ్వు నేను రక్షించబడినంత మాత్రం ప్రయోజనం ఏమన్నది దేవుడు అడుగుతాడు కదా, ప్రతి ఒక్కరిని అడుగుతాడు, నువ్వు ఎంతమంది పిల్లల్ని కన్నావని. అది కేవలం నీ గర్భాన కాదు, కానీ ఎన్ని ఆత్మలు నువ్వు దేవుని యొద్దకి తీసుకువస్తున్నావని దేవుడు అడుగుతున్నాడు. అడిగినప్పుడు మనం వట్టి చేతులు దేవుడికి చూపిస్తే మనకు ప్రయోజనం ఏమన్నదా? యజమానుడు అంటున్నాడు కదా, ద్రాక్ష తోట నాటి ఉన్నాను, నాటి ఉన్నప్పుడు ఇదిగో నేను నాటి ఉన్నప్పుడు కారు ద్రాక్ష కాసిందే, నేను వచ్చినప్పుడు చూసినప్పుడు కారు ద్రాక్ష కాచినప్పుడు నాకు అవి తినడానికి ప్రయోజనం ఏమున్నది? నేను ఒకవేళ అంజూర వృక్షం నాటినప్పుడు అది ఫలము లేదు, నేను ఆకలిగొని ఉన్నప్పుడు నేను వచ్చి చూసుకున్నప్పుడు అక్కడ నాకు ఫలము కనిపించినప్పుడు ప్రయోజనం ఏమున్నది? నీలో దేవుడు వెతికినప్పుడు ఒక ఫలము కనపడాలన్నమాట. నీలో ఏదో ఒక క్రియ, దేవుని యందు బలమైన విశ్వాసము కలిగి జీవించేటటువంటి స్థితిలో కూడా నువ్వు ఎంత అవసరం ఉన్నది. దేవునిలో విశ్వాసము కలిగి జీవించు, దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి నా దేవాన్ని, మీ ఘనమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. నిరీక్షణ అనే అంశంని గురించి మీరు ఎంతో చక్కగా మాట్లాడి ఉన్నందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభా, నిరీక్షణ లేని బిడ్డలు ప్రభా ఈరోజు నిరీక్షణ పొందుకొని ప్రార్థనాయుధమైన జీవితాన్ని జీవించడానికి సహాయము చేసి పెట్టండి. అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో ప్రభువా ఇదిగోండి ప్రభా లోకానుసారమైనటువంటి అపవాది సంబంధమైనటువంటి క్రియల చేత బాధపడుతున్న బిడ్డలను విడుదల దయచేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రతి బిడ్డకి ప్రభు విడుదల దయచేయండి నా తండ్రి. ఇదిగోండి ప్రభా అనవసరమైన విషయాలకి ప్రభు, అనవసరమైన ఆందోళన పడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీలో బలమైనటువంటి పునాదులుగా ఏర్పరచబడడానికి కూడా బిడ్డలకి సహాయం చేసి పెట్టండి నా తండ్రి. క్రీస్తు అనే బండ మీద బిడ్డలు ప్రభువా వారి విశ్వాసాన్ని కట్టుకోవడానికి కూడా సహాయం చేసి పెట్టమని, బిడ్డలు ఈ వాక్యం విని ఆత్మీయంగా బిడ్డలు దీవించబడి ఆశీర్వదించబడి ఎదగడానికి కూడా సహాయం చేసి పెట్టమని, మా ఈ చిన్న ప్రార్థనని మీ పాద సన్నిధికి చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక.